నీ పితృదేవతలైనటువంటి ఈ సగరులను 60,000 మందిని ఉద్ధరించింది. వాళ్ళు స్వర్గలోకానికి వెళ్ళారు. ఈ సాగరములలో నీరు ఎంతకాలం ఉంటుందో అంతకాలము నీ పితృదేవతలు స్వర్గలోకంలో ఉంటారు. నీకు వరం ఇస్తున్నాను. అంతేకాదు, ఇంతకు ముందు ఆకాశంలో ప్రవహించినటువంటి గంగకి మందాకిని అని పేరు. ఆ తర్వాత హిమాలయ పర్వతముల మీద పడి భూమి మీద ప్రవహించినటువంటి గంగకి నువ్వు కష్టపడి తెచ్చావు కనుక నీ పేరు మీద భాగీరథి అని పేరు. అది పాతాళ లోకానికి వెళ్ళినప్పుడు భోగవతి అని పేరు. పాతాళ లోకానికి వెళ్ళిన గంగ మళ్ళీ భూమి మీదకి వచ్చింది. తెలుసా అండి మీకు? వచ్చింది. ఎక్కడుందో తెలుసా? ఇప్పటికీ మీరు ఇప్పటికీ పాతాళ లోకానికి వెళ్ళిపోయినటువంటి గంగ పైకొస్తే దాంట్లో స్నానం చెయ్యాలనుకుంటే ఉంది. ఇప్పటికీ వెంకటాచలం కొండ కింద ఉన్న కపిల తీర్థంలో ఉన్నటువంటి సరోవరం భోగవతి నది పైకొచ్చినటువంటి తీర్థం. ఇప్పటికీ కార్తీక మాసంలో పౌర్ణమి రోజున మిట్ట మధ్యాహ్నం 12 గంటల వేళ 10 నిమిషాల పాటు ఈ బ్రహ్మాండములలో ఉన్న సమస్త తీర్థములు వచ్చి అక్కడ పుష్కరిణిలో చేరుతాయి. అక్కడ స్నానం చేస్తే వాళ్ళకున్నటువంటి పాపరాశి అంతా ధ్వంసం అయిపోతుంది.